హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఫ్యాన్స్లో అయితే ఇది పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయిందనమాట. ఎందుకంటే జూన్ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. మరి అప్పుడైతే పోస్ట్ పోన్లు చేసుకుంటూ సో మరి అప్పట్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ని తిరుపతిలో నిర్వహిస్తారని చెప్పి మాట్లాడుకున్నారు. సో మరి తర్వాత ఎట్టకేలకు జూలై 24కి ఈ సినిమా అయితే రిలీజ్కి రెడీ అయిందనమాట. సో ట్రైలర్ కూడా ఫ్యాన్స్ని ఎంతో ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి నిర్మాతలను అయితే ప్రెజర్ పెడుతున్నారు. ఇంకా 2 వారాలు కూడా లేదు ఈ సినిమాకి, మాకు ఈవెంట్లు ఏమి చేయరా పవన్ కళ్యాణ్ గారిని మేము చూసుకోవద్దా అని చెప్పి ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మరి దీనిపైన అయితే క్లారిటీ ఇస్తూ కరెక్ట్గా సినిమా విడుదలకు 4 రోజుల ముందు మళ్ళీ తిరుపతిలోనే ఆ ఈవెంట్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ అక్కడ వర్షాలు కానీ ఏమన్నా ఉంటే కనుక దాన్ని విజయవాడ ఇండోర్ స్టేడియంలో చేస్తారని ప్రకటించారనమాట. సో అలాగే జూలై 17వ తారీఖున ఈ సినిమా హిందీ ఈవెంట్ కూడా చేస్తారని చెప్పి తెలుస్తుంది. మరి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారా లేదా అనేది తెలియదు, కానీ ఈ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారని తెలుస్తుంది. సో మరి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుద్దా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆయన రాజకీయంగా చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ సినిమాల పరంగా ఆయన సినిమాలు చేయట్లేదు, తగ్గించారని చెప్పి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్లో ఉన్నారు. సో మరి ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్లో మళ్ళీ జోష్ వచ్చింది. మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ కొడతారని నమ్మకం అయితే వచ్చిందనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైనా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టించాలని ఫ్యాన్స్ అయితే డిసైడ్ అయిపోయారు. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు ఎప్పుడు వచ్చినా కూడా మేము చూసి ఇండస్ట్రీ హిట్ చేస్తామని ఫ్యాన్స్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి నిర్మాత ఏం రత్నం గారు కూడా భారీ రేట్లకే ఈ సినిమాను అమ్ముతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కరెక్ట్గా జూలై 20వ తారీఖు పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. మరి చూద్దాం అది తిరుపతిలో జరుగుతుందా, విజయవాడలో జరుగుతుందా, ఇంకా మిగిలిన ప్రమోషన్స్ ఎట్లా చేస్తారు మూవీ టీం అని ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు.